మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. అన్నయు కైపయు ప్రధాన యాజకులు ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. అదే 3వ అధ్యాయం 11వ వచనం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తే ఇండునేమని అందరూ యోహాను గురించి తమ హృదయములో ఆలోచించుకొనిచుండగా, మూడవదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన దేవుని వైపునకు త్రిప్పును. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, సాయంకాల వేళ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. మీ దాసుని ద్వారా మేమెందుకు శ్రమ పడాలో నేర్పించినందుకు స్తోత్రాలు. తిరిగి వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మా మధ్యలో దేవుని గణపరిచి హెచ్చించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని మరెక్కువగా హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరా సోదరిలారా, ఈ సాయంకాల వేళలో యోహాను జీవితంలో ఒక 3 విషయాలు కలిసి నేర్చుకుందాం మనం. మొదటిది 3వ అధ్యాయం 2వ వచనంలో దేవునితో సంబంధం కలిగిన యోహాను. ప్రతి విశ్వాసి దేవునితో సంబంధాలు ఏర్పరచుకోవాలి. విశ్వాసం పటిష్టంగా ఉండాలి, విశ్వాసం అభివృద్ధిగా ఉండాలంటే ప్రతి విశ్వాసి దేవునితో సంబంధాలు ఏర్పరచుకోవాలి. రెండవది 3వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తుతో సంబంధం కలిగిన యోహాను. క్రీస్తుతో యోహానికి ఎలాంటి సంబంధం ఉందో గ్రంథకర్త అయిన లూకా రాస్తున్నాడు. ఇక మూడవదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 14 నుండి 17 వరకు పరిశుద్ధాత్మనితో సంబంధం కలిగిన యోహాను. పరిశుద్ధాత్మనితో సంబంధం కలిగిన యోహాను. 3 సంబంధాలు ఉన్న యోహానేకే. దేవునితో సంబంధం కలిగిన యోహాను, క్రీస్తుతో సంబంధం కలిగిన యోహాను, మూడవది పరిశుద్ధాత్మనితో సంబంధం కలిగిన యోహాను. విశ్వాసీ జీవితంలో మనం శ్రమలో నిలబడాలి అన్నా, శ్రమల్లో మనం వెళ్ళాలి అన్నా, శ్రమల్లో విజయం సాధించాలన్నా ఈ 3టితో సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి, క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మనితో సంబంధం కలిగి ఉండాలి. ఈ సంబంధాలు కలిగినప్పుడు శ్రమలో నిలబడతాం, శ్రమలో విజయాన్ని సాధిస్తాం, శ్రమలో సాక్షిగా ఉంటాం. యోహానికి చాలా శ్రమలు వచ్చాయి. చివరికి మరణం గుండా వెళ్ళాడు. ఆ శ్రమలు ప్రభుతో మంచి సంబంధాన్ని కలిగి ప్రాణం పెట్టాడు యోహాను. శ్రమలో కృంగిపోలేదు, శ్రమలో బాధపడలేదు, శ్రమలో సహించగలిగాడు బాప్తిస్మిచ్చు యోహాను. సరే, నీవు నేను దేవునితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నా,
దేవునితో మనం సంబంధాలు కలిగి ఉండాలంటే 3 ముఖ్యమైన విషయాలు యోహాను జీవితంలో చూడవచ్చు. సో దేవునితో మనం అందరం సంబంధాలు కలిగి ఉండాలంటే మన విశ్వాస జీవితంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు ఉండాలి. అప్పుడే దేవునితో మనం పెనవేసుకుంటాం, దేవునితో కలిసి జీవిస్తాం, దేవునిలో కలిసి కొనసాగుతాం. ఏ విశ్వాస అయినా ఈ 3టితో సంబంధం లేకపోతే శ్రమలు వస్తే పడిపోతాడు, శోధనలు వస్తే పడిపోతాడు. కానీ ఈ వ్యక్తి శోధనలో పడలేదు, శ్రమలో పడలేదంటే దేవునితో పటిష్టమైన సంబంధం ఉంది. అది ఎలాగా? లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం. దేవునితో సంబంధం ఉండాలంటే ఏముండాలి విశ్వాసకి? శిశువు ఎదిగి, ఆ మాట చూడండి, 1:80. ఆత్మయందు బలపొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండేను. ఆ మాట ఇంపార్టెంట్. అరణ్యములో ఉన్నాడు యోహాను. అరణ్యంలో ఉన్నాడంటే దాని అర్థం ఏదో సన్యాసిగా వెళ్ళలేదు, సాధువుగా వెళ్ళలేదు. శ్రీశైలం అరణ్యంలో మీకు దగ్గరగా ఉంటుంది. సాధువులు ఎక్కువ, సన్యాసులు ఎక్కువ. వీళ్ళిద్దరు ఎక్కువే. కుటుంబాలు వదిలిన సన్యాసులు ఉన్నారు, కుటుంబాలు వదిలిన సాధువులు ఉన్నారు. బట్ యోహాను అరణ్యంలో సన్యాసిగా లేడు, సాధువుగా లేడు. ఎందుకు యోహాను అరణ్యంలో ఉన్నాడంటే ఒక కారణం ఉంది. కారణం ఏమిటంటే దేవుని వాక్యము దగ్గర ఉన్నాడు. మరలా నేను చెప్తున్నా, అరణ్యంలో ఉన్నాడు అంటే దేవుని వాక్యం చదివేవారు ఉన్నారు అరణ్యములో, దేవుని వాక్యాన్ని పఠించేవారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని పారాయణం చేసేవారు ఉన్నారు. మనం దేవునితో సంబంధాలు మెరుగుపడాలి అంటే వినమ్మా, దేవుని సంబంధాలు అభివృద్ధిగా ఉండాలంటే ప్రతి విశ్వాసి దేవుని వాక్యము దగ్గర ఉండాలి. దేవుని వాక్యం దగ్గర ఉంటే దేవునితో దినదినం మన సంబంధాలు మెరుగుగా ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి దేవునితో సంబంధాలు లేవు. విశ్వాసులే మీరు, ప్రభు రక్తంలో కడగబడిన వాడే, బట్ దేవునితో సంబంధాలు మెరుగుగా లేవు, దేవునితో సంబంధాలు అభివృద్ధిలో లేవు. మన దేవునితో సంబంధాలు మెరుగుగా ఉండాలంటే వాక్యము దగ్గర ఉండాలి. ఎందుకు వాక్యం దగ్గర ఉండాలి అని ఆలోచిస్తే చూద్దాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎలా చెప్పాడు చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా. విశ్వాసులు పాపం చేసే అవకాశం ఉంది. కూర్చున్న మీలో కూడా కొంతమంది పాపములో ఉన్నారు. లేకపోతే దేవునికి స్తోత్రాలు వినమ్మ ఇడ్జురా, దేవునికి స్తోత్రాలు లేకపోతే. బట్ పాపములో ఉంటే ప్రమాదం, పాపములో ఉంటే అపాయం. పాపాన్ని ప్రేమిస్తూ పాపములో జీవిస్తూ ఉంటే దేవునితో సంబంధాలు మెరుగుగా ఉండవు. పైగా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడడు, దేవుడినితో మాట్లాడడానికి ఇష్టపడడు. కారణం, నువ్వు పాపములో ఉన్నావు కాబట్టి. యోహాను దేవుని వాక్యం దగ్గర ఎందుకున్నాడంటే రీజన్ ఒకటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా. సో ప్రతి విశ్వాసి పాపము చేయకుండా ఉండాలి అంటే వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి, వాక్యాన్ని హత్తుకోవాలి. అందువల్ల యోహాను వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు, వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు, జకరియా ఎలిజబెత్లు ఇద్దరు చచ్చిపోయారు. బట్ ఎక్కడో కూడా పాపము చేయకుండా యోహాను చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈరోజు విశ్వాసులు తరచుగా ఎందుకు పాపములో పడిపోతున్నారు, ఎందుకు పాపములో దిగజారుతున్నారంటే వాక్యము దగ్గర లేకపోవడమే, వాక్యాన్ని ప్రేమించకపోవడమే, వాక్యాన్ని పారాయణం చేయకపోవడమే. బట్ యోహాను వాక్యము దగ్గర ఉన్నాడు పాపము చేయకుండా ఉండడానికే. ఇందాక యేసేపుని గురించి మనం విన్నాం. యేసేపు
తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. తల్లి లేదో చనిపోయింది. అవసాన దశలో తండ్రి ఇంటి దగ్గర ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు యోసేపు ఐగుప్తులో. ఆవిడ ప్రేరేపిస్తుంది పాపము చేయడానికి, పాపానికి ఒడిగట్టడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ యోసేపు పాపాన్ని ద్వేషించాడు, పాపాన్ని అసహించుకున్నాడు. బాబు బాబు ఓయ్ కూర్చోండి, కాసేపు కూర్చో. పాపాన్ని అసహించుకున్నాడు, పాపానికి పరిగెత్తుకొని పాడిపోయాడు. కారణం బైబిల్ లేదు అక్కడ, బోధకులు లేరు అక్కడ. నిజమే, శ్రమ ఉంది లేదనట్లేదు, బట్ శోధన ఉంది అక్కడ, శోధన ఉంది. ఈ శ్రమ ఈ శోధన దగ్గర రెండిటిని అధిగమించాలంటే విశ్వాసి వాక్యము దగ్గర ఉండాలి. యేసేపు ఒక మాట అన్నాడు, అమ్మా నేను దేవునికి భయపడేవాడిని. చెప్పేమన్నాడు? నేను దేవునికి భయపడేవాడిని కాబట్టి ఈ కార్యం చేయజాలను, నేను ఈ పాపానికి ఒడిగట్టలేను. కారణం దేవునికి భయపడేవాడిని, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడిని నేను. ఓ సోదర, దేవుని వాక్యము దగ్గర ఉంటే నేను చెయ్యజాలను. నేను చెయ్యజాలను, నేను సాగించలేని పాపానికి ఒడిగట్టలేను. యోహాను ఎంత మంచి మాట, నీ ఎదుట నా హృదయంలో పాపము చేయకుండగా. నా హృదయంలో పాపం ఆలోచించే ప్రమాదం ఉంది, పాప కోరికలు వచ్చే ప్రమాదం ఉంది, పాపాశలు వచ్చే ప్రమాదం. కాబట్టి వీటిని చేయకుండా నేను ఉండాలి. నా ఆశ నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. దేవునితో సంబంధం దేవుని వాక్యము దగ్గరే ప్రారంభమైంది. రెండవదిగా దేవునితో సంబంధాలు మెరుగుగా ఉండాలంటే ఒకటి వాక్యాన్ని హత్తుకొని జీవించాలి, హృదయంలో దాచుకోవాలి. రెండవది అదే 119వ కీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపం. అయ్యా, నేను వెలుగులో ఉంటే దాన్ని పడిపోయే ప్రమాదం ఉండదు. నీ వాక్యము నా పాదములకు, నా పాదములు తప్పిపోయే ప్రమాదం ఉంది. మేబీ స్కిప్ అని జారి పడే ప్రమాదం ఉంది. విశ్వాసంలో జారిపడే ప్రమాదం ఉంది అమ్మా. విశ్వాసంలో తొలగిపోయే ప్రమాదం ఉంది. విశ్వాసంలో పతనమయ్యే ప్రమాదం ఉంది. నా కాలు జారి పడకుండగా, నా కాలు ప్రక్కన తొలగిపోకుండగా నీ వాక్య వెలుగు దగ్గర నా పాదాలను ఉంచుకున్నాను. విశ్వాసి దేవునితో దగ్గరగా వెళ్ళాలి. దేవునికి సమీపంగా వెళ్ళాలి. ప్రతి విశ్వాసి దేవునితో సంబంధాలు మెరుగుపరచుకోవాలి. దినదినం ఉండాలి. అంటే వాక్యము దగ్గర అనగా హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. రెండోది వాక్య వెలుగులో నడవాలి. మన వాక్య వెలుగులో నడిస్తే వచ్చే లాభం ఏమిటి? వచ్చే క్షేమం ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడేది. ఆ 2వ లైన్కి వెళుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆయన వెలుగులో నడిచిన ఎడల, ఆ మాట చూడండి ఏమన్నా అక్కడ, మనం ఆయన వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అమేజింగ్ బ్రదర్. ఆయనతో అన్యోన్య సహవాసం. ఏ సహవాసం అండి? అన్యోన్య సహవాసం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉన్నప్పుడే సంసారం. అన్యోన్యత ఉన్నప్పుడే. అన్యోన్యత లేకుండా సంసారం చేస్తే అది నటించే జీవితం అవుతుంది. ఇక్కడ చాలామంది భార్యాభర్తలు ఉన్నారు. మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. మీ సంసారం వర్ధిల్లాలి అంటే, మీ సంసారం ఆశీర్వదించబడాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి? అన్యోన్యత అంటే దాని అర్థం ఏమిటంటే భార్యాభర్తల మధ్యలో దాపరికాలు ఉండకూడదు. ఏముండకూడదు? దాపరికాలు ఉండకూడదు. భర్త భార్యకు మోసం చేయకూడదు, భార్య భర్తకు మోసం చేయకూడదు. దాపరికాలు, భార్యాభర్తల మధ్యలో దాపరికాలు వస్తే అది సంసార జీవితం కాదయ్యా. భర్తకు తెలియకుండా భార్య పాపం చేయడం,
భార్యకు తెలియకుండా భర్తకు పాపం చేయడం, దాపరికాలు. మనం ఆయన వెలుగులో నడిచిన ఎడల దేవునికి నాకు మధ్య దాపరికాలు ఉండకూడదు. నేను దేవునికి ఏది దాచకూడదు. అయ్యా చెల్లి, తమ్ముడా, దేవునికి ఏది దాచకూడదు. కారణం ఆయన వెలుగులో నడిచిన ఎడల, క్రిస్టియన్ ప్రాక్టికల్ లైఫ్లో, క్రైస్తవ క్రియారూపక జీవితంలో మన ఆయన వెలుగులో నడుస్తుంటే దేవునికి నాకు మధ్య దాపరికాలు లేవు. మీకు దాపరికాలు ఉన్నాయా? దేవునికి ఏది దాస్తున్నాం? మనం ఆయనతో సంసారం చేస్తున్నాం, ఆయన మనతో ఉన్నాడు. ఈ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండగా, ఈ హృదయంలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తుండగా, పరిశుద్ధాత్ముడి నివాసం ఉండగా, సో మన ఇద్దరి మధ్యలో అనగా మనకు మన దేవునికి మధ్యలో ఆ బంధాలు మెరుగ్గా ఉండాలంటే దాపరికాలు ఉండకూడదు. దేవునికి బాప్తిసం ఇచ్చేవానికి ఏ దాపరికాలు లేవు. నీకు నీ దేవునికి మధ్యలో ఏ దాపరికాలు ఉన్నాయి? దాపరికాలు ఉండకూడదు అంటే యోహాను రాస్తున్నాడు, మనమైన వెలుగులో నడిచిన ఎడల, ఎవరిలో? ఆయన వాక్య వెలుగులో నడిచిన వాక్య అడుగు జాడలో నడిచిన. అందువల్ల నీ వాక్యం నా పాదములకు, చెప్పండి, ఎక్కడో ఉన్నారు మీరు, పరలోకం అటు చూస్తూ ఇటు చూస్తున్నారు, నా వైపు చూడండి. దాపరికాలు వస్తాయి దేవునికి మనకు మధ్యలో. మన వెలుగులో నడిచిన. ఇఫ్ యు వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్య వెలుగులో నడిచిన ఎడల. ఎంతమంది విశ్వాసులు భ్రష్టులైపోతున్నారు. నువ్వు లేవా? ఈ సాయంకాలం దేవుడు నీతోనే మాట్లాడుతాడు. వాక్య భ్రష్టురాలు కావద్దు, నీవే మోసం చేసుకోవద్దు. మనం వాక్య వెలుగులో ఉంటే దేవుని ఎదుట అన్యోన్యత ఏర్పడుతుంది. నిజంగా నీకు నీ దేవునికి మధ్య అన్యోన్యత ఉందా? యథార్థంగా చెప్పండి. నాకు నా దేవునికి మధ్య అన్యోన్యత కలిసిపోయాం. భార్యాభర్తలు ఏక శరీరం కలిసిపోయారు, అన్యోన్యత. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. దేవునికి విశ్వాసకి మధ్య దాపరికాలు ఉండకూడదు. ఎందుకు కుటుంబాలు చెడిపోతున్నాయి? భార్యాభర్తలు. ఎందుకు కుటుంబాలు పాడవుతున్నాయి? దాపరికాలు ఉన్నాయి. ఆదామవలు ఏదైనా తోటలో దేవునితో మంచి సహవాసం, ఎంత మంచి సత్సంబంధాలు కలిగినప్పుడు ఎందుకు దేవునితో వారి సహవాసం తెగిపోయిందంటే దాపరికాలు స్టార్ట్ అయినాయి. ఆదాము అవల మధ్య దాపరికాలు వచ్చాయి. మూడో వ్యక్తి అయిన సాతాను ప్రవేశించాడు. వారి కుటుంబం పాడు కావడానికి, వారి కుటుంబం నాశనం కావడానికి వారి చోటు ఇచ్చారు అపవాదైన సాతానికి. దేవుడు చెప్పాడు, అరే అబ్బాయి ఆదామా, నీ కుటుంబం పాడు కాకూడదంటే ఇదిగో ఈ తోటలో జాగ్రత్త, వాడు ప్రవేశిస్తాడు, మీ కుటుంబాన్ని పాడు చేస్తాడు, మీ పిల్లల్ని పాడు చేస్తాడు, జాగ్రత్త. దేవుడు తేటగా చెప్పినా కూడా ఆదామవలు వారి మూడవ వ్యక్తికి వారి కుటుంబంలో ప్రవేశం ఇచ్చాడు. దాపరికాలు ప్రారంభమైన. ఈరోజు విశ్వాసులు దాపరికాలు దేవునికి దాచాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దేవునితో సంబంధాలు మెరుగుగా లేవు. బట్ యోహాను దేవుని దగ్గరగా ఉన్నాడు, దేవునికి సమీపంగా ఉన్నాడు. కారణం వాక్యం లోపలుంచుకున్నాడు. వాక్యాన్ని కాళ్ళ దగ్గర ఉంచి, అంటే అడుగు జాడలో నడుస్తున్నాడు. మూడవదిగా ఎందుకు యోహాను వాక్యము దగ్గర ఉన్నాడు? దేవునితో సంబంధాలు మెరుగు కొరకే. 119వ కీర్తన 25వ చరణం. 119:25 చదవమా? రైట్. నీ వాక్యము చేతనను బ్రతికింపము. యోహాను ఎందుకు దేవుని దగ్గర ఉన్నాడు అంటే సంబంధాలు, తమ్ముడు మోసం చేసుకుని వెనుక కూర్చొని వాక్యం బాగాను దారుణంగా దెబ్బతింటావు. దేవుడు కొడితే మాత్రం తాళజాలలేవు. వాక్యం వినడానికి వచ్చాడు, తిరునాళ్ళు కాదు, ఇది జాతర కాదు. దేవుడు కొడితే పనికిరావు నువ్వు, జాగ్రత్త. సో మూడవది, నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది. ఆహా, నేను ఈ లోకంలో కుళ్ళిపోకుండా ఉండాలి అంటే, నేను ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి అంటే నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. దై వర్డ్ ఈజ్ లైవ్, ఇస్ ఎ లివెత్.
నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నన్ను నడిపిస్తూ ఉంది. సో దేవునితో సంబంధాలు ఉండాలి అంటే వాక్యము దగ్గర ఉన్న యోహాను, వాక్య వెలుగులో ఉన్న యోహాను, వాక్యము చేత బ్రతికింపబడుతున్న యోహాను. ఎవరితో సంబంధాలు? దేవునితో సంబంధాలు. ఎవరితో అండి? ద మచ్ మోర్ రిలేషన్షిప్. దేవునికి అతి దగ్గరగా ఉండాలి విశ్వాసం. కాబట్టి అరణ్యములో యోహాను ఉన్నాడు, వాక్యము దగ్గర యోహాను ఉన్నాడు. రెండవదిగా దేవునితో సంబంధాలు. లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయు కైపయు ప్రధాన యాజకులున్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. రెండవది వాక్యము పొందిన యోహాను, వాక్యము దగ్గర ఉన్న యోహాను, వాక్యము పొందిన యోహాను. అందరూ చెప్పండి. వాక్యము దగ్గర ఉన్న యోహాను. అందరూ ఒకసారిగా. వాక్యము దగ్గర ఉన్న యోహాను, వాక్యము పొందిన యోహాను. ఎవరితో సంబంధాలు? ఎవరితో? దేవునితో సంబంధాలు ఉండాలి అంటే వాక్యము దగ్గరే యోహాను ఉన్నాడు. రెండోది వాక్యము పొందిన యోహాను. యోహాను అరణ్యములో ఉండగా అక్కడ రాయబడిన మాట, అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు ఏమొచ్చును? చెప్పండి, అందరూ చెప్పండి. చెప్పండి, చెప్పండి. ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. వాక్యం అమ్మ చూడరా. అక్కడ చూస్తూ ఉండగా ఇద్దరు ప్రధాన యాజకులు ఉన్నారు అక్కడ. ఎంతమంది? వారి పేర్లు రాయబడ్డాయి. అన్న, కైప. ఎవరంటారు? వాస్తవానికి దేవాలయంలో పనిచేసేవారు వారు. మరి ముఖ్యంగా అతి పరిశుద్ధ స్థలంలో దేవుని పనిచేసేవారు వారు, దేవునికి అర్పణలు ఇచ్చేవారు. దేవుని వాక్యాన్ని తీసుకొని దేవుని ప్రజలకు వివరించాలా, యాజకుల పని అది. రిపీట్ చేస్తున్నా. ప్రధాన యాజకులు దేవాలయం లోపలికి వెళితే దేవుడు వారితో మాట్లాడాలి. ఎవరితో? చూడండి. ఎవరితో మాట్లాడాలా? చెప్పండి, ఆ మాట చెప్పండి. ఎవరితో? ప్రధాన యాజకులతో. ఎవరితో? ప్రధాన యాజకులతో మాట్లాడాలి. బట్ ఇక్కడ చూస్తుండగా దేవుడు ప్రధాన యాజకులతో మాట్లాడడం మానేశాడు. అండి దేవాలయంలో ఉన్నా కూడా, భావినాల దేవాలయంలో ఉన్నా కూడా, దేవునికి అర్పణలు అర్పిస్తున్నా కూడా, దేవునికి బలులు అర్పిస్తున్నా కూడా దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుడు ఇక్కడ కూర్చున్న చాలా మంది ప్రజలతో మాట్లాడడం మానేశాడు దేవుడు. ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు ఎక్కడ కూర్చున్నారు? నేను ఆ విషయం చెప్పండి. ఎక్కడ కూర్చున్నారు మీరు? ఎక్కడ కూర్చున్నారండి? కనీసం అదైనా చెప్పండి. ఎక్కడ కూర్చున్నారు? దేవుని సన్నిధిలో కూర్చున్నారు. ఈవెన్ దో దేవుడు మీతో మాట్లాడడం మానేస్తాడు. మోసపోదు. దేవాలయంలో ఉన్నారు, దేవుని పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నా కూడా దేవుడు మాట్లాడడం మానేశాడు. మీరు కూర్చున్నా మీతో మాట్లాడడం మానేస్తాడు దేవుడు. తమ్ముడు వెనక కూర్చున్నా బాయ్, నేను బాగా దేవుడు మాట్లాడడం మానేస్తాడు. నువ్వు కూర్చున్నా కూడా, ఈ దేవుని మందిరంలో కూర్చున్నా కూడా ఇప్పటికే చాలా రోజులైన దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు. ఎన్ని సభలకు వెళ్ళావు? మేదర్మెట్ల సభలు, ఒంగోలు, పిట్టంబండ, పొదిలి, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎంత మందిరాల కూర్చున్నా దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు. సోదరా, దేవుడు మాట్లాడడం మానేశాడు కాబట్టి అబ్బా కొడుకులు ఇంట్లో కొట్టుకుంటున్నారు విశ్వాసులే. దేవుడు మాట్లాడడం మానేశాడు కాబట్టి అత్త కోడలు కీచులాడుతున్నారు ఇంట్లో కదా. దేవుడు మాట్లాడడం మానేశాడు మీతో. దేవుడు ఇష్టపడట్లేదు మీతో మాట్లాడని. ఈవెందో దేవుని మందిరంలో ఉన్నా కూడా దేవుడు మీతో మాట్లాడడం మానేస్తాడు.
అందువల్ల అటు ఇటు చూడొద్దు. దేవుడు మీతో మాట్లాడాలంటే జాగ్రత్త, వాక్యం వినాలి. మాట్లాడే ప్రమాదం ఉంది, మాట్లాడే మానేసే ప్రమాదం ఉంది. మాట్లాడలేదు వాడితో అని చెప్పండి. ఎందుకోసం? దేవుడు నాతో మాట్లాడాలి అని వినండి. దేవుడు నాతో మాట్లాడాలి, అందుకోసం వచ్చాం మేదల మెట్ల నుంచి, చుట్టుపక్కల నుండి. దేవుడు మాట్లాడితే నీ జీవితం బాగుపడుతుంది. దేవుడు మాట్లాడితే నీ బ్రతుకు బాగుపడుతుంది. దేవుడు మాట్లాడితే మీ కుటుంబాలు బాగుపడతాయి. దేవుడే మాట్లాడే మానేస్తే మీరేం చేయగలుగుతారు? మీ బ్రతుకులు మారు, మీ జీవితాలు మారు, మీ అలవాట్లు మారు. కారణం దేవుడు మీతో మాట్లాడ మానేస్తే. దేవాలయంలో ఉన్నా కూడా దేవుడు మాట్లాడ మానేశాడు. తమ్ముడు, ఇక్కడ కూర్చున్నా కూడా నీతో దేవుడు మాట్లాడ మానేస్తాడు. నీ ఉద్యోగం కాదు తమ్ముడు, నీ జాబ్ కాదు, శాలరీ కాదు, దేవుని మాట నీకు కావాలి, దేవుని వాక్కులు కావాలి, దేవుని యొక్క సంగతులు కావాలి. చూడండి, దేవుని గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. దేవుడు మాట్లాడి వేసిన దినాలవి, మానేసిన దినాలు. దేవుడు ఇశ్రాయేలు చరిత్రలో మాట్లాడడం మానేశాడు. గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు మౌనమైపోయాడు. కాబట్టి షిలోహు మందిరములో వినండి, షిలోహు మందిరములో ఏలి ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. ఎంతమంది అండి? అందరు చెప్పండి, ఎంతమంది? ఏలి ప్రధాన యాజకుడు, సమూయేలు బాలుడు. ఇద్దరు దేవుని మందిరంలో ఉన్నారు. తమ్ముడు, చెల్లి, ఇద్దరు దేవుని మందిరంలో ఉన్నారు. దేవుడు తను ఏదైనా మాట్లాడాలి అంటే తన చిత్తాన్ని తెలియచేయాలి, ఉద్దేశాన్ని తెలియచేయాలి. ప్రధాన యాజకుడైన ఏలితో మాట్లాడాలి. ఎవరితో చెప్పండి? ఎవరితో? ఏలితో మాట్లాడాలి. ఏలితో మాట్లాడాలి. ఏలి పిల్లలు ఉఫ్ని, ఫినాస్ ఉన్నాడు. బట్ దేవుడు ప్రధాన యాజకుడైన ఏలితో మాట్లాడడం మానేశాడు. ఇవన్నో షిలోహు మందిరములో ఏలి ఉన్నాడు. అర్చనాదులు ఇస్తున్నాడు, బలులు ఇస్తున్నాడు, అర్పణలు ఇస్తున్నాడు, యాజకత్వం ఇవన్నీ ఉన్నా దేవుడు మాట్లాడడం మానేశాడు. మందిరంలో ఉన్నా కూడా తమ్ముడు, నీవెంత, నేనెంత, మనం ఎంత అండి? ప్రధాన యాజకుడైన ఏలితో మాట్లాడడం మానేశాడు దేవుడు. దేవాలయంలో ఉన్నా కూడా, దేవునికి బలులు అర్పణలు అర్పిస్తున్నా కూడా దేవుడు మాట్లాడడం మానేశాడు. తమ్ముడు, ఎన్ని రోజులైంది దేవునితో మాట్లాడడం మానేశాడు? నువ్వు వాక్యం చదువుతున్నా, దేవుని వాక్యాన్ని పారాయణం చేస్తున్నా, దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నా, సభలోకి వచ్చి కూర్చున్నా, దేవుడు నీతో ఎన్ని సంవత్సరాలైంది మాట్లాడడం మానేశాడు. బ్రతుకులో మార్పు రాలేదు, జీవితంలో మార్పు రాలేదు తమ్ముడు నీలో. కారణం దేవుడు మాట్లాడడం మానేశాడు. అదే షిలోహు మందిరంలో 10 సంవత్సరాల బాలుడు ఉన్నాడు, చిన్న పిల్లోడు. తల్లి ఇంటి దగ్గర ఉంది. మీ పిల్లలాగా అల్లరి చేసేవాడు కాదు, మీ పిల్లలాగా అటు ఇటు చూసేవాడు కాదు ఆ పిల్లోడు. హాహా, తల్లి ఎంత ప్రార్థన చేసిందయ్యా, ఎంత ఏడ్చి ఏడ్చి పిల్లోని కోసం. ఆహా, ఆ మాటలు వింటుంటే, అబ్బాయ్ నన్ను చూడవురావు నీవు, సంవత్సరానికి ఒకసారి వస్తా నీ దగ్గరికి నేను. తల్లి ఒడిలో ఉండవలసిన సమూయేలు చిన్న పిల్లోడు. తమ్ముడు, చిన్న పిల్లోడు, మీలాంటోడు, అజ్ఞాని కాదు, చిన్న పిల్లోడయ్యా. అమ్మ చెప్పింది, గుడ్ బాయ్, నెక్స్ట్ ఇయర్ ఒక అంగి తెస్తారా, షర్ట్ తెస్తాను బర్త్డేకి, ఆ కొత్త చొక్కా వేసుకో, అంతవరకు జాగ్రత్త ఉండు. దేవుని మందిరంలో
దేవుని సేవకుడున్నాడు, దేవుని పరిచర్య ఉంది. తల్లి ప్రార్థన చేసి చేసి ఏడ్చి ఏడ్చి పిల్లోని దేవుని మందిరంలో వదిలింది. మీ పిల్లలు మీ మాట వినట్లేదు. మీ పిల్లలు ఎందుకు తాగుతున్నారు? ఇంకా నేటికి మీ పిల్లోడు మారు మనసు లేదు. వాడు చస్తే పాతాళం వెళుతనికి తెలిసే తల్లి తండ్రి ఏం చేస్తున్నా నీ పిల్లోని కోసం? యుగ యుగాలు పాతాళంలో కాలాలని పిల్లోడు రాత్రింబగలు అగ్ని ఆరదు, పొడుగు చావదు, నువ్వు పరలోకం, నీ కుమారుడు కుమార్తె అగ్ని గంధకుల మండే గుండములో యుగ యుగాలు కాలాలా. హన్నా తన కుమారుని ఏడ్చి ఏడ్చి దేవునికి అప్పగించింది. ఇద్దరు ఉన్నారు, ఏలీ ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలు, నేను నీతో మాట్లాడుతాను. ఆహా, ఎవరితో? ఇటు చూడండి, ఇటు చూడండి. ఎవరితో? అటు ఇటు చూస్తే పోతుంది. ఎవరితో? సమూయేలు, నీతో నేను మాట్లాడతానురా. ఈ వృద్ధునితో నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అమ్మా, అయ్యా, బావినా, నీతో మాట్లాడితే తప్ప ఇక్కడ కూర్చున్న వీరితో మాట్లాడ నాకు ఇష్టం లేదు. బాయ్, నా మాట వింటావా సమూయేలు? శిలోహు మందిరంలో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. బలులిస్తున్నాడు, అర్పణలు ఇస్తున్నాడు. ఈవెందో దేవుడు సమూయేలుతోనే మాట్లాడి 10 ఏళ్ల పిల్లోనితో మాట్లాడికి ఇష్టపడ్డాడు. ఆ వచనంలో 3:10 యెహోవా సమూయేలు ఎదుట నిలిచి, ద యెహోవా స్టడ్ బిఫోర్ సమూయేల్. ద యెహోవా స్టడ్ బిఫోర్ సమూయేల్. యెహోవా సమూయేలు ఎదుట 10 ఏళ్ల పిల్లోని ఎదుట నిలిచాడు. ఏలి దగ్గర నిలవలేదండి. ఏలికి అర్థమైంది, రబాయ్ ఎందుకో దేవుడు నాతో మాట్లాడడం మానేశారా. దేవుడు ఇష్టపడట్లేదు మా కుటుంబంతో, మా పిల్లలతో మాట్లాడని కూడా ఇష్టపడలేదు. అబ్బాయి, దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు చెప్పిన సంగతులు నాతో చెప్పురా. ఎవరండి అడిగింది? ఎవరండి? తమ్ముడు, అంతే. బతిమలాడుతున్నాడు సమూయేలుని. అబ్బాయి, 10 ఏళ్ళ అబ్బాయి, దేవుడు చెప్పిన మాటలు నాతో చెప్పు, దేవుడు చెప్పిన సంగతులు నాతో చెప్పు. అబ్బాయి, దేవుడు నాతో మాట్లాడలేదు, మానేసాడు. ఇద్దరు ఒకే చోటు ఉన్నారు. ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు చెప్పండి, ఎక్కడున్నారు? శిలోహు మందిరంలో ఉన్నారు. ఒకే చోట, ఒకే స్థలంలో ఉన్నారు. నన్ను ఇలా చెప్పనివ్వండి, వాక్యము బైపాస్లో వెళ్ళింది. ఏ పాసు చెప్పండి? ఏ పాసు? ఓ తమ్ముడు, ఎక్కడ? మీరు అలా చూశారనుకో, వాక్యం బైపాస్ ఇటు వెళ్ళిపోతుంది. అంతే. ఏం చెప్పారంటే బాగా చెప్పారు, ఏం చెప్పారంటే బాగా చెప్పారు. అది కాదు, వాక్యం బైపాస్ వెళ్ళింది. ఏలిని దాటి సమూయేలు దగ్గరికి వచ్చింది. అవునా కదండి? చెప్పండి. ఏడి అటు ఇటు చూస్తున్నారు మళ్ళీ మీరు. అంతే, బైపాస్ వెళ్ళిపోతుంది. అటు ఇటు చూడొద్దు, నా వైపు చూడండి. బైపాస్. ఏలి ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు ఏలి? మందిరంలో. సమూయేలు ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. వాక్యం ఏమైంది చెప్పండి? బైపాస్. బైపాస్ బైపాస్ సర్జరీ కాదు, అది అనుకోద్దు మళ్ళా. అది కాదు, వాక్యం బైపాస్ వెళ్ళింది. నువ్వు కూర్చున్నా కూడా బైపాస్ వెళుతుంది. వినుకొండకు బైపాస్ లేదు. బస్ ఎక్కాను, ఏమండి ఇది నర్సరావుపేటకి వెళ్తాండి. లేదండి, ఇది బైపాస్ వెళుతుంది అన్నాడు. ఏ పాసు? ఏ పాసు? బైపాస్ వెళ్తుందండి. ఇది గుంటూరు బైపాస్కి వెళ్తుందండి, విజయవాడ బైపాస్. లోపలికి వెళ్ళదండి. వాక్యం బైపాస్ వెళ్ళకూడదు తమ్ముడు, బైపాస్ వెళ్ళకూడదు. శిలోహులో వాక్యం బైపాస్ అయింది. యెరూషలేము దేవాలయంలో వాక్యం బైపాస్ అయి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. యోహాను దగ్గరికి వెళ్ళింది. అన్న కైపకు దేవుని వాక్యం రాలేదు. చెల్లి, నువ్వు కూర్చున్నా ఇక్కడ గుడ్లు అప్పగించిన వాక్యం బైపాస్ వెళుతుంది. దేవుడు నీతో మాట్లాడ మానేస్తే బైపాస్ వెళ్ళిపోతాది. ఇదే సమూయేలు గ్రంథంలో జస్ట్ వర్కర్స్, ఇదే సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు రాజు. ఎవరండి? ఎవరండి? సౌలు రాజు. సౌలు రాజు దేవుడు తనతో మాట్లాడడం మానేశాడు. ఎవరితో? సౌలుతో మాట్లాడమని భావినండి మానేశాడు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు.
ఊరీము తుమ్మీము దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మానేశాడు సౌలుతో. అయిపోయింది. ఇక సౌలు, బాగా వినండి, సౌలు ఏమేమో ప్రయత్నం చేశాడు, ఎన్నో ప్రయత్నం చేశాడు. ధనం ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, సైన్య బలగం ఉంది, సింహాసనం ఉంది, సింహాసన దండం ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా దేవుడు తనతో మానేస్తే కత్తి తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కత్తి తీసుకొని సూసైడ్, ఆత్మహత్య చేసుకున్నాడు. బికాస్ దేవుడు మానేస్తే. నీ బ్రతుకులాగే ఉంటుంది, జాగ్రత్త. దేవుడు మానేయడమే ఒక విశ్వాసికి అది నష్టంగా ఎంచబడుతుంది బైబిల్లో. దేవుడు మానేయడమే ఒక విశ్వాసికి పెద్ద శిక్షగా వర్ణించబడుతుంది. ఎన్ని కుటుంబాలతో దేవుడు మానేశాడయ్యా. ఇదే కన్వర్లపూడికి చెందిన వ్యక్తి, నేను పేరు చెప్పాను. కర్నూలులో ఉంటారు వారు. ఎలీషా మామయ్యకి తెలుసు. అన్నా, నా జీతం 1,50,000 వస్తుంది, మా ఆవిడ జీతం 1,20,000 వస్తుంది. దేవుడు మా కుటుంబంతో మానేస్తే మా పెద్దమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది, మా అబ్బాయి యాక్సిడెంట్లో చచ్చిపోయారు, 2 పిల్లలు. అన్న దేవుడు మానేశాడు. అన్నా ఈ 1,50,000 ఎందుకన్నా, ఆవిడ గారు 1,20,000. దేవుడు మానేశాడు, మా కుటుంబంతో మాట్లాడేశాడు. అన్న నెమ్మది లేదన్న, మా కుటుంబంలో భార్యాభర్తల మధ్య నెమ్మది లేదన్న, సమాధానం లేదన్న. తమ్ముడు, వాక్యం బైపాస్ అవ్వకూడదు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, నిర్లప్తంగా ఉంటే, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వాక్యం బైపాస్ వెళ్తుంది. కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. కూర్చున్న మీలో ఎంతమంది కుటుంబాలు గొడవలు లేవా? ఎన్ని కుటుంబాలు అసమాధానంగా ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఎంతమంది అత్త కొడల మధ్య, పిల్లల మధ్య, అబ్బా కొడుకుల మధ్య అగాధాలు, అసంతృప్తిని కారణం దేవుడు మానేశాడు. అంతే. దేవుడు మానివేయకముందే, దేవా నాతో నీవు మాట్లాడు, నీవు పలుకుతే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నువ్వు పలుకుతే మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ వాక్కు చాలయ్యా. ఈ ధనమక్కర్లేదయ్యా, ఈ డబ్బక్కర్ అయ్యా, నీ మాట చాలు, నీ వాక్కు చాలయ్యా. దేవుడు మనతో మాట్లాడాలి, నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. కూర్చున్నా నీవు దేవునితో మాట్లాడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దైవ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడితే ఎలాగుంటుంది, స్పందన ఎలాగుంటుంది? కీర్తనల గ్రంథం 39వ కీర్తన 39వ కీర్తన 3వ చరణం. 39వ కీర్తన 3వ చరణం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా నా గుండెల్లో ఏం పుట్టాను? ఆహా తమ్ముడు చెల్లి, నీ వాక్యము ధ్యానిస్తుండగా నా గుండెల్లో మంట పుట్టాను. ఏం పుట్టాను? మంట పుట్టాను. ఏమ్మా అయ్యా, మంట ఎప్పుడు వస్తుంది? దేవుడు నీతో మాట్లాడినప్పుడు. ఎప్పుడండి? ఎప్పుడు? ఇప్పుడు మంట లేదంటే ఏమైనట్టు? ఏమని చెప్పండి, ఏమైనట్టు చెప్పండి, చెప్పరే. ఏమైంది? మానేశాడు. నా గుండెల్లో మంట పుట్టాను. మంట మంట మంట, గుండెల్లో మంట ఆగిపోయింది. పిట్టమండ వాస్తవులారా, మేదరమెట్ల వాస్తవులారా, దేవుని ప్రజలారా, దేవుని విశ్వాసులారా, మంట ఆగిపోయింది. కారణం దేవుడు మనతో మానేశాడు. ఈరోజు కూడికలకు ఎలాగొస్తున్నారంటే జాతరకు వస్తున్నట్టు వస్తున్నారు. దేనికండి? జాతర, తిరునాళ. ఇది గుండెదల తిరునాళ కాదు, గుడివాడ తిరునాళ కాదు, అండి గుంటూరు తిరునాళ కాదు, ఇది తిరునాళ కాదు. ఇది దేవుని వాక్కుల కొరికే వచ్చాం మనం, దేవుని మాటల కొరికే వచ్చాం మనం.
దేవుడు మనతో మాట్లాడాలి. నా బ్రతుకు బాగుపడాలి, నా జీవితం బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి. దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభించాలి. వాక్యం బైపాస్ వెళితే నీకేం సుఖం, నాకేం సుఖం. వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. కానీ దావీదు అన్నాడు, నీ గుండెలో నీ వాక్యము ధ్యానించుతుండగా నా గుండెల్లో మంట పుట్టాను, నా గుండెల్లో మంట పుట్టాను. సోదరా, నీ గుండెల్లో మంట ఉందా? నీ గుండెల్లో మంట ఉందా? ఒక దేవుని సేవకుడు రిచర్డ్ ఉర్మ్రాన్ గారు, దేవుని సేవకులు 14+ ఈయన గారిని ఐసుగడ్డలో పెట్టారు, కుతిక లోతులో పెట్టారు. కుతిక లోతులో రోజు ఐసుగడ్డల్లో ప్రాణం బిగిసుకోబోతుంది, మరణానికి దగ్గరగా వెళుతున్నారు. ప్రభువా, మా గుండెల్లో మంట ఉందయ్యా, నీ వాక్యం మాకు కావాలి. ఆహా, మాతో మాట్లాడు ప్రభువా, మాతో మాట్లాడు. ఏడుస్తున్నారు, ఐసుగడ్డల్లో ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు పెడుతున్నారు. 15 మంది. జైలు అధికారి రిచర్డ్ ఉర్మ్రాని పిలిచాడు. ఇట్రా అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు, చేతులు కట్టుకొని. ఇక్కడ 15 లెట్రిన్లు ఉన్నాయి. లెట్రిన్లు మేము కూర్చుంటాం, ఉదయం మధ్యాహ్నం రాత్రి కూర్చుంటాం. ఇక నీళ్ళు లేవు, నీ చేతితో ఆ మలినమును తీసేసి ఈ పేపర్తో తుడవాలన్నాడు. లేదంటే 14 మంది నిన్ను చంపేస్తాను. అప్పటికే చాలామందిని చంపేశారు, 100 మందిని చంపేశారు. సరే సార్, మీరు చెప్పింది చేస్తానన్నాడు. 14 లెట్రిన్లో ఉన్న లెట్రిన్ను తన చేతులతో తీసేశాడు. 15 లెట్రిన్లో కూర్చొని నిలబడి, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్కు దయచే ప్రభువా, గుండెల్లో మంట ఉంది, నాకు గుండె రగులుతుంది, గుండెల్లో ప్రేరేపణ వస్తుంది, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. 15 లెట్రిన్లో 2 చేతులు లోపలికి పెట్టాడు. ఆ 2 చేతులతో ఆ లెట్రిన్ తీస్తూ ఉండగా ఒక చిన్న కాగితం ఇలా చుట్టబడి దానికి అతుక్కుని ఉంది, లెట్రిన్కి అతుక్కుంది. ఆ లెట్రిన్ నుంచి దాన్ని తీశాడు, ముందు శుభ్రం చేశాడు. ఆ పేపర్ ఓపెన్ చేస్తే రోమపత్రిక 8వ అధ్యాయం అంతా రాయబడ్డాయి. శ్రమలో ఎలా నిలబడాలి, శ్రమలో దేవుని వాక్కు ఎలా ఉండాలి, శ్రమలో ప్రభు కొరకు ఎలా సాక్షిగా నిలబడాలి, అంతా రాశాడు, అంతా చదివాడు. వాళ్ళ జోబులు ఉండవు, దొంగ అంటే ఖైదీలకు జోబులు ఉండవు. ఈ పేపర్ చేత్తో పెట్టుకుంటే జైలు అధికారి అడుగుతాడు, తనని చంపేస్తాడు. ఆ పేపర్ దేవుని వాక్యం అయితే మరి ఏం చేయాలి? పేపర్ 14 మందికి వినిపించాలా దేవుని వాక్కులు. ఆ పేపర్ని నోట్లో పెట్టాడు, అలా చెక్కాడు. దగ్గరికి వెళ్ళాడు, చేతులు కట్టుకున్నాడు. సార్, మీరు చెప్పిందల్లా చేశారు సార్. చూశాడు, షబాష్, చాలా బాగా చేశావు, వెళ్ళిపోన్నాడు. 14 మంది ఏడుస్తున్నారు, మాతో మాట్లాడు దేవా, నీ వాక్య ప్రత్యక్షత దయచేనప్పుడు నోట్లో నుండి దాన్ని తీసాడు. చదువుతూ ఉండగా ప్రతి వాని గుండెలో నుండి కన్నీరు ప్రారంభమైంది. 14 మంది, ఈ వ్యక్తి 15 మంది ఏడుస్తూ సాగి వెళ్ళారు. ప్రభువా, నీ వాక్యం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ శ్రమలో మేము నిలబడ్డాం, ఈ శ్రమలలో నీ కోసం ఆగిపోయాం. కానీ ఈ శ్రమలో ఇందాక పేతురు భక్తి జీవితంలో శ్రమలలో వాక్యం మాట్లాడాలి, శ్రమలలో నిలబడాలి, వాక్యం మాట్లాడాలి, శ్రమలలో ఎదుర్కోవాలి, వాక్యం మాట్లాడాలి. నెల రోజులు 15వ లెట్రిన్లో 2 చేతులు పెట్టినప్పుడు రోజు ఒక వాక్యం దొరికింది, రోజు ఒక వాక్యం దొరికింది. అందువల్ల దావీదు అన్నాడు, నీ వాక్యము ధ్యానిస్తుండగా నా గుండెల్లో మంట పుట్టాను. మంట పుట్టించేవారు కావాలి, మంట రగిలిచ్చేవారు కావాలి, మంట లేపేవారు కావాలి. పల్నాడు జిల్లాలో సువార్త నింపబడాలి, ఆత్మలు రక్షింపబడాలి. మంట పుట్టించేవాడు లేగాలి, మంట లేపేవారు కావాలి, కావాలి, మంట రేపేవాళ్ళు కావాలి, ప్రభు మాట్లాడేవారు కావాలి, ప్రభువు కొరకై మండే కాడు కావాలి. యోహాను సువార్త 5:35
అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండను. అతడు మండాడు. ఇశ్రాయేలు చరిత్రలో మంట రగిలిచ్చాడు, మంట లేపెళ్ళాడు కుర్రోడు చిన్న వయసులో. నీ వాక్యము ధ్యానిస్తుండగా నా గుండెలో మంట పుట్టాను. లూకాసు సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారైన త్రోవలో మనతో మాట్లాడుచుండగా, లేఖనములు మనకు బోధపడుచున్నప్పుడు మన హృదయంలో మనకు ఎందుకు మంట రాలేదు? క్వశ్చన్ మార్క్. ప్రభువు మనతో మాట్లాడుతుండగా, ఈ 2 రోజులు అమ్మా వినండి, ప్రభు మనతో మాట్లాడుతుండగా, లేఖనాలు వివరిస్తూ ఉండగా, లేఖనాలు విశదీకరిస్తుండగా మనలో మనకెందుకు మంట రాలేదు? క్వశ్చన్ మార్క్. ఈ సాయంకాలం వేళ క్వశ్చన్ కూడా వేస్తున్నాను ఎదుట. పుట్ ద అప్లికేషన్ అనుభవింపు నీ దగ్గర ఎదుగుతున్నా. దేవుడు మనతో మాట్లాడుతుండగా మనకెందుకు మంట రాలేదు? లేఖనాలు విశదీకరిస్తుండగా, లేఖనాలు బోధపరుస్తూ ఉండగా, లేఖనాలు మనకు తెలియజేస్తుండగా మనలో మనకు ఎందుకు మంట రాలేదు? తమ్ముడు, ఎప్పుడో మంట ఆగిపోయింది నీ గుండెల్లో. చెల్లి, తమ్ముడా, మీ కుటుంబాల మంట లేదు. కారణం వాక్యం బైపాస్ వెళ్ళింది. ఏం వెళ్ళింది చెప్పండి? ఏం వెళ్ళింది? అంతే. ఎక్కడికి వెళ్ళినా మన దరిద్ర బ్రతుకులు. కారణం వాక్యం బైపాస్ వెళ్ళిపోతుంది. నువ్వు వచ్చావు, దేనికోసం వచ్చావు? దేవుడు నీతో మాట్లాడాలని వచ్చావు. ఎందుకొరకు వచ్చావు? బాగుపడడానికి వచ్చావు. ఎందుకొరకు వచ్చావు? దేవుడు నీతో మాట్లాడడానికి వచ్చావు. కానీ సమూయేలు లాంటి కోరిక నీకు లేదు. సమూయేలు అన్నాడు, నీ దాసుడు నేను ఆలకిస్తుండగా నువ్వు నాతో మాట్లాడు. స్పీక్ లార్డ్, దై సర్వెంట్ హియరెత్ మీ. నీ దాసుని నేను ఆలకిస్తుండగా నాతో మాట్లాడు. నీ దాసురాలిని నేను ఆలకిస్తుండగా దేవా నాతో మాట్లాడు. నా గుండెలో మంట రేపు, మంట రగిలిచ్చు. నా భర్తని నీ కొరకే సంపాదిస్తాను, నా పిల్లల్ని నీ కొరకే సంపాదిస్తాను, పల్నాడు జిల్లాని సువార్తతో నింపుతాను. ఏ దాసుడే దాసురాలు కోరుకుంటాదో దేవుడి మీతో మాట్లాడును గాక, దేవుడి మీద దర్శించును గాక, దేవుని వాక్యం మీ గుండెలో మంట రేపును గాక. దేవుని మందిరంలో ఉన్నా కూడా దేవుని వాక్యం బైపాస్ వెళ్తాది. ఇక ఏమి చేయలేవు సోదరా. దేవుడు మనతో మాట్లాడాలి. సో వాక్యం దగ్గర ఉన్న యోహాను, వాక్యం పొందిన యోహాను చివరి చెప్పి ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. 3వది వాక్యము చేత పంపబడుతున్న యోహాను. సో నెంబర్ 1 రీజన్ దేవునితో సంబంధాలు మెరుగ్గా ఉండాలి అంటే వాక్యము దగ్గరే ఉండాలి. దేవునితో సంబంధాలు అభివృద్ధికి రావాలంటే వాక్యాన్ని పొందాలి. దేవునితో సంబంధాలు ఎక్కువగా ఏర్పరచుకోవాలి అంటే వాక్యము చేత పంపబడిన యోహాను ఉందండి మీ బైబిల్లో. ఏమ్మా దొరికిందా? యోహాను సువార్త కాకపోతే మత్తయి సువార్త తీయండి, యాదో ఒకటి తీయండి. బైబిల్ ముయ్యొద్దండి. ఏం చేయాలి? దొరికిందా? యోహాను సువార్త ఎక్కడుంది? 1వ అధ్యాయం 6వ వచనం ఏముంది? దేవుని చేత పంపబడిన యోహాను, దేవుని చేత పంపబడుతున్నాడు. అమేజింగ్ స్టేట్మెంట్. దేవుడే యోహాను పంపుతున్నాడు తన వాక్కులు వివరించడానికి, తన వాక్కులు తెలియచేయడానికి, తన వాక్కులు బయలుపరచడానికి. ఈ సెంట్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు అతని పంపడం మంచి మాట, వండర్ఫుల్. దేవుడు అతని పంపడం, అతను పంపినప్పుడు అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. కాబట్టి సోదరా సోదరి, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి సేవకుడు, ప్రతి సంఘ పెద్ద దేవుని వాక్యము చేత పంపబడాలి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం జస్ట్ చదివి ప్రార్థన చేద్దాం. నా టైం 5:30 త్వరగా రైట్. 13వ అధ్యాయం 2వ వచనం చదువు. నేను
వారి ప్రభువును సేవించుచుండగా, ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ రైట్ రైట్ వాక్యము చేత పంపబడిన యోహాను. సో 13:2 పరిశుద్ధాత్మని ద్వారా పంపబడుతున్న దేవుని ప్రజలు. అమేజింగ్. వాక్యం మనని పంపాలి, మంట రావాలి అంటే, మనలో మంట రేగాలి అంటే పరిశుద్ధాత్ముని చేత పంపబాలి. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ సెండ్. ఆత్మ దేవుడు మనల్ని పంపాలి, మంట పుట్టించాయి, హృదయాలలో మంట రేగొట్టాలి. అప్పుడే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. కాబట్టి విశ్వాసి దేవుని బిడ్డలారా, యోహాను జీవితంలో ఒకటి దేవునితో సంబంధం ఉండాలి అంటే వాక్యము. అమ్మా తమ్ముడు, వాక్యం బైపాస్ వెళ్తుంది, నవ్వుకోద్ది. ఇక్కడ సీరియస్గానే మాట్లాడుతున్నా. ఇంటి దగ్గర కూర్చో. ఇది దేవుని మందిరం, జాతర కాదు, తిరణాలు కాదు, ఇది మ్యారేజ్ ఫెస్ట్. గుండెలో మంట ఉంటే యశ్యా గారు ఒక మాట మాట్లాడేవాడు, మేదరమెట్ల యశ్యా గారు, చదువు రాకపోయినా గుండెల్లో మంట ఉంది కాబట్టి సంఘాలు కట్టాడు. వాడు పిట్టమండలు కట్టాడు, మరచోట కట్టాడు. మంట లేని వాడిని ఏం చేస్తావు? ఏం చేయలేం. నటిస్తారు దేవుని విశ్వాసులు. నటించే విశ్వాసులు ఎక్కువయ్యారు, వేషధారణ విశ్వాసులు ఎక్కువయ్యారు. అందువల్లే దేవుడు ఎవరిని పంపడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. ఎవరున్నారండి? నటించే విశ్వాసులు, వేషధారణ విశ్వాసులు ఉన్నారు. దేవుని మాట వినడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. దేవుని మాట గుండెను తాకితే గుండెలో మంట వస్తుంది. వాక్యం చేత పంపబడతా. వాక్యము దగ్గర ఉన్న యోహాను, వాక్యం పొందిన యోహాను, వాక్యం చేత పంపబడిన యోహాను. కాబట్టి ఒక్క మాట చివరి అందరూ పలుకుతాం. నీ దాసుని నేను ఆలకిస్తుండగా నాతో నీవు, అందరు పలకండి. నీ దాసునైన నేను ఆలకిస్తుండగా నీవు నాతో మాట్లాడు. ఇందాక తమ్ముడి పాట పాడాడు అనుకోండి, మిద్దె మీద నేను ఉండగా నీ వాక్కు ఆగిపోయింది. అందరూ తమ్ముడు పాట పాడింది, అదే వాడింది. దావీదుతో దేవుడు మానేసినప్పుడు, దేవా నాతో మాట్లాడు, దేవా ఒక్క మాట చాలయ్యా నాతో మాట్లాడు. దావీదు అతలాకుతలమయ్యాడు. దేవుని మాట ఆగిపోయింది, దేవుని వాక్ అయిపోయింది. ఏడ్చి దేవా నాతో మాట్లాడు. నువ్వు పలుకుతే చాలయ్యా, నీ దర్శనమే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ వాకు చాలయ్యా. తమ్ముడు, దేవుని మాట బైపాస్ వెళ్ళిందా, నీ జీవితం క్లోజ్. ఇంకా నీ బ్రతుకు క్లోజ్. ఇంకా ఇక్కడ వచ్చిన ఒకటే, రాకపోయినా ఒకటే. అందరం కలిసి ప్రభు యొక్క మాట కొరికి ముందుకు సాగి వెళ్ళటకు దేవుడు తన కృప అనుగ్రహించును గాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. సోదరా, సోదరి, ఎన్ని రోజులైంది దేవునితో మాట్లాడడం మానేశాడు. ఎన్ని సంవత్సరాలైంది దేవునితో మాట్లాడడం మానేశాడు. ఎన్ని సభలకు వెళుతున్నావు, ఎక్కడ దేవుని వాక్యం వినట్లేదు, ఎక్కడ దేవుని మాటలు వినట్లేదు. దేవుడు నీతో మాట్లాడి ఉంటే ఎప్పుడో మార్పు నొందిన దానవు అయ్యా, మారిపోయేవాడివి నీవు. దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు కాబట్టి వేషధారణ విశ్వాసిగా, నటించి విశ్వాసిగా ఉన్నా. ఎంతకాలం ఇలా జీవిస్తావు? బ్రతుకులో ఎంతకాలం జీవిస్తావు? కాబట్టి చిన్న శ్రమ వస్తే పడిపోతావు, చిన్న శోధన వస్తే పడిపోతావు. హృదయంలో వాక్యం లేదు, హృదయంలో దేవుని మాట లేదు. నువ్వు మాట్లాడితే నాకు చాలయ్యా, నీ దర్శనం చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ పలుకు చాలయ్యా. అయ్యా నాతో మాట్లాడయ్యా. నా భర్త తాగుతున్నాడు, నా పిల్లలు తాగుతున్నారు, నేటికి మారు మనసు పొందలేదు. అయ్యా మా కుటుంబాలతో మాట్లాడు, మా కుటుంబాలు, మా వ్యక్తిగత జీవితాలతో మాట్లాడు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడే మానేస్తే, దేవుడు అన్ననీయ సఫీరతో మాట్లాడే మానేస్తే, అన్నా కైపతో మాట్లాడే మానేశాడు.
ఏలితో మాట్లాడేశాడు, సౌలుతో మానేశాడు. దేవుడు నీతో కూడా మానేస్తాడు. ఎన్ని సంవత్సరాలైంది ఇప్పటికీ ఆలస్యం చేశావు. ఈరోజు సమయంలాగా దేవా ప్రభు ఈ దాసు నేను ఆలోకిస్తున్నాగా నాతో మాట్లాడాలి. ఆయన మాట కొరికే కనిపెట్టుకున్నా, ఆయన మాట కొరికే మోకరిద్దా, హృదయంలో మోకరిద్దా. ప్రభు వాక్యం బైపాస్ సెలెక్ట్ చేయకూడదు. The word of God should not go to bypass. The word of God come to you, near to you. దేవుని వాక్యం నీ దగ్గరికి రావాలి, దేవుని పలుకు నీ దగ్గరికి రావాలి. నీ జీవితంలో మంట రేపుడు కాక దేవుడు మంట రగిలించిందా. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రియ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. నీ మాట కోసం మేము కనిపెట్టుకున్నా, నీ మాట కోసం ఎదురు చూస్తారు. మాతో మాట్లాడుతున్నా, మాతో మాట్లాడు. నీ మాట చాలని, నీ పలుకు చాలని, నీ వాకు చాలని. నువ్వు మాట్లాడే మానేస్తే మా కుటుంబాలు చెడిపోతాయి ప్రభు, మేము చెడిపోతాం. నువ్వే మాట్లాడమని రాత్రి కొడుకులోకి నువ్వు మాట్లాడమని ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మీ దాసుల నోట మీ మాటలు పలికించిన గొప్ప దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చివరొచ్చిన పరిశుద్ధులందరినీ ఆశీర్వదించి యేసు క్రీస్తు నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము. దేవుడు ఇంతవరకు